అందరికీ జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. దయచేసి కూర్చుంటేనే మాట్లాడతాము. ఇవాళ ఇది ఒక సందర్భం ఉన్నది. అది అవేంటి పెరుగు పాకెట్లు మనము రోజు తినచ్చు, ఎన్నడూ దొరకని కావు. దయచేసి మీరు ఇవాళ ఈ మెసేజ్ వినాలని చెప్పి నేను దిల్సుకున్నారు నుంచి వచ్చిన మీ అందరితో మాట్లాడాలని. సోదరిమణులు సోదరులందరితో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితంలో జరిగిన సంగతులు, ఆయన మన జాతికి చేసిన త్యాగము మీ అందరికీ నేను చెప్పాలని చెప్పి ఇవాళ వర్ధంతే మనకు ఒక సరి అయిన దినం అని చెప్పి నేను ఎన్నుకొని వచ్చిన. దయచేసి మీరు ఇన్ని నాకు సహకరించాలని కోరుతా ఉన్నా. అందరికి కూడా ధన్యవాదాలు చెప్తాను నేను నా స్పీచ్ తర్వాత. సరేనా? సరేనా? సరే సరే. ఈరోజు రామ్నగర్లో బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే తెలని మనిషి ఈ దేశంలో లేడు. ఎంత పెద్ద స్వాతంత్ర సమర యోధులు తెలకపోతుండొచ్చు, కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే పిల్లగాడి నుంచి వృద్ధుల వరకు కూడా ఆయన పేరు తెలియని వారు లేరు. ఈ ప్రపంచం అంతా ఎవరి అన్న విగ్రహాలు ఉన్నాయంటే అదొక బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలని మీ అందరూ తెలుసుకోవాలని నేను చెప్తా ఉన్నా సోదరులరా. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ధనం సంపాదించలే, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆస్తులు సంపాదించలే, ఆయనకు ఇల్లు కూడా లేదు, ఆయన భార్య పిల్లలు ఉండటానికి ఇల్లు కూడా లేకుండే. కానీ ఆయనకు ఒక ఇల్లు ఉండాలని అనుకున్నాడు. ఆ ఇల్లు ఎందుకు ఉండాలనుకున్నాడు మీరు ఎవరికైనా తెలుసా అని నేను అడుగుతున్నా. మీరంతా బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులే కదా, మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇల్లు ఎందుకు కట్టుకోవాలన్నాడు ఒకసారి మీరు చెప్పుల్ని. ఎవరన్నా కానీ మీకు కూడా తెలియనట్లున్నది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో 2000 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి అన్టచబిలిటీ, మాల, దళిత జాతి, నిమ్న వర్గాలు పశువుల కంటే హీనంగా ఊరవతల నివసిస్తున్నారు. వాళ్ళందరినీ సమానత్వంగా తీసుకురావాలంటే మనకున్న ఒకటే ఆయుధము అక్షరము. ఆ అక్షరాలను పుస్తకాలు ఉంటాయి కాబట్టి ఆ పుస్తకాలను కాపాడుకున్నదానికే బాబాసాహెబ్ ఇల్లు కట్టుకున్నాడన్న విషయం మీరంతా యాద పెట్టుకోవాలా. మనమంతా ఇల్లు ఎందుకు కట్టుకుంటాం? మన కొడుకులు 2 ఉంటే 2 ఇల్లు కడతాం, చెరొక్క ఇల్లు అని చెప్పి. 3 ఇల్లు ఉంటే 3 వాళ్ళ చుట్టాలైతే ఉండదు అందుకని చెప్పి కడతాం. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ పుస్తకాలను దాచుకోవడానికి ఇల్లు కట్టాడు. అది ఆయన త్యాగం అంటే. ఆ త్యాగాన్ని మీరు తెచ్చుకోవాలని నేను చెప్తా ఉన్నా. కనీసం దాంట్లో 1% అన్న కానీ 0.1% అన్న త్యాగం మనము మన సమాజానికి చేస్తే బాబాసాహెబ్ కన్న కళలు నిజమవుతాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ 9వ తరగతిలో చదువుకున్నప్పుడు ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన కూడా మీలో చాలా మందికి తెలియదు. బాబాసాహెబ్ అంబేద్కర్ క్లాసు బయటకు వెళ్ళి పాఠాలు ఇస్తుండే, ఆయన క్లాసుకు రానియకపోతుండ్రి. అప్పుడు ఏమైంది, ఆ క్లాసులో అంబేవాడేకర్ అనే ఒక బ్రాహ్మణ టీచర్ బోర్డు మీద ఒక మ్యాథ్స్ టీచర్ అయిన ఒక మ్యాథ్స్ ప్రాబ్లం ఇచ్చిండు. ఆ ప్రాబ్లంలో మీరంతా క్లాసులో కూర్చున్న వాళ్ళు మీరంతా ఎవరైనా కానీ దీన్ని సాల్వ్ చేస్తారని అడిగితే ఒక్క విద్యార్థికి కూడా అగ్రకులాలు, రాజులు, బ్రాహ్మిన్స్ కుటుంబాల పిల్లలకు కూడా ఆ ప్రాబ్లం సాల్వ్ చేసేందుకు దమ్ము లేకుండే. కిటికీలకు వెళ్ళే ఇట్లా అంగి ఇంటున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు మా టీచరు, ఆ పిల్లలు ఏం చెప్తున్నారు అని ఇట్లా ఇన్న బాబాసాహెబ్ అంబేద్కర్ నేను చెప్తా మాస్టర్ దాన్ని సాల్వేషన్ నేను చెప్తా అని చెప్పి క్లాసులకు వస్తాడు. క్లాసులకు వచ్చి టీచర్ టేబుల్ మీద ఉన్న చాక్పీస్ తీసుకొని నల్ల బల్ల బ్లాక్ బోర్డ్ కాడికి వెళ్తే ఆడ కూర్చున్న మీరే విద్యార్థులు మీరంతా లేచి లే అంబేద్కర్ బ్లాక్ బోర్డ్ కాడికి వెళ్ళటానికి వీల్లేదు, ఎందుకు అని టీచర్ అడిగితే దాని వెనుక మా లంచ్ బాక్సులు ఉన్నాయి, మేము తెచ్చుకున్న అన్నం బాక్సులు ఉన్నాయి. ఆ అన్నం బాక్సులు నల్ల బ్లాక్ బోర్డును ముడితే ఆ బ్లాక్ బోర్డు ద్వారా మైల్ అయిపోతాయి. ఆయన ఒక అంటరాని జాతోడు కాబట్టి అంటరాని జాతి బిడ్డ మా టిఫిన్ బాక్సులను ముట్టుకుంటే మైల్ అయిపోతాయి, దాని ద్వారా మేము కూడా మైల్ అయిపోతామని చెప్పి వాళ్ళంతా బాబాసాహెబ్ అంబేద్కర్ను ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేకపోతే ఆ టీచర్ కూడా ఏం చేయలేకపోతాడు పాపం. అంబేద్కర్ బిక్కు ముఖం పెట్టుకొని మళ్ళీ బయటకు వచ్చి అదే కిటికీలో కూర్చుండి ఏం జరుగుతుందని చూస్తూ ఉంటాడు.
అటువంటి పరిస్థితులకెళ్ళే బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ ప్రపంచంలోనే ఇంతవరకు కూడా ఎవరు చదవనన్ని డిగ్రీలు 33 డిగ్రీలు సాధించిండు బాబాసాహెబ్ అంబేద్కర్. కొలంబియా యూనివర్సిటీలో ఆయన చదువు ఎట్లుంటుండంటే సమయంతో పోటీ పడుతుండే ఆయన. ఎందుకంటే ఆయన స్కాలర్షిప్ 3 సంవత్సరాలకే బరోడా మహారాజు 25 రూపాయలు సంవత్సరానికి 25 రూపాయల స్కాలర్షిప్ 3 సంవత్సరాల కొరకు ఇస్తాడు. 3 సంవత్సరాలలో ఎంత చదువుకుంటావో చదువుకోపు అని చెప్పి తోలేస్తే ఆ 3 సంవత్సరాలలో ఆయన 29 డిగ్రీలు 29 కోర్సులు చేసిండు. సోషియాలజీలో 6 కోర్సులు, ఫిలాసఫీలో 5 కోర్సులు, పొలిటికల్ సైన్స్ లో 3 కోర్సులు, జర్మనీ, ఫ్రెంచ్, ఇలా అన్ని ఎంత చదవాలో అంత చదివి 29 కోర్సులు, ఆ 25 రూపాయల స్కాలర్షిప్ అయిపోక ముందే చదువుకున్న గ్రేట్ ఇంటెలెక్చువల్ ఆఫ్ ద వరల్డ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన రాజుల ఇంట్లో ఉంటలే, ధనవంతుల ఇంట్లో ఉంటలే, ఊరవతల పుట్టి ఆ ఊర్లో ఉన్న స్కూల్కే డిస్టింక్షన్ లో పాస్ అయిపోయాడు. అంత తపనతోని అంత పట్టుదలతోని ఆయన చదివితేనే ఇవాళ మనమంతా షూట్లు బూట్లు వేసుకొని వచ్చి ఆయన ఫోటోకు మనము నివాళులు అర్పించడానికి వచ్చినాం. లేకపోతే ఆయన విగ్రహాలు ఉండకపోతుండే, మనం కూడా ఉండకపోతుండే మీ సభ్య సమాజంలో. కాబట్టి ఆయన జీవిత చరిత్ర, ఆయన ఏ విధంగా ఆయన అడుగడుగున ఎన్నో అవమానాలు ఎదుర్కొని ప్రపంచ స్థాయికి, ప్రపంచ ఇంటెలెక్చువల్లనే 1 ఆఫ్ ద 10 ఇంటెలెక్చువల్ ఆఫ్ ద వరల్డ్ గా గుర్తించబడ్డాడు బ్రిటన్ రాణి విక్టోరియాతోని. ఆ 10 మందిలో ఆ లిస్టుల విక్టోరియా రాణి లిస్ట్ ఉంటుంది ఒకటి. ప్రపంచంలో అత్యున్నత మేధావులు 10 మంది ఉంటారు. ఆ